టీడీపీ తరపు నుండి పోటీ చేసి ఓటమి చవిచేసింది. మీకు 2024 సార్వత్రిక ఎన్నికలు జనసేన తోడ్పాటు ఈరోజు నిమ్మక జయకృష్ణకి మళ్ళీ రాజకీయ పునర్జన్మ ఇచ్చే వేదిక అయిందంటే ఖచ్చితంగా దాన్ని నేను నిర్భయంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ తరఫున గెలిచాను. జనసేన బీ ఫార్మ్ ఇచ్చారు, జనసేన ఎమ్మెల్యేగా గెలిచాను. అలాగే తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళుగా అన్నలుగా అందరూ సహకరించారు, అలాగే బీజేపీ వాళ్ళు సహకరించారు, అలాగే జనసేన మా కుటుంబ సభ్యులందరూ సహకరించారు. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిచాను కాబట్టి ఖచ్చితంగా వారిని అందరికీ అన్ని పనులు చేస్తానని తెలియజేస్తున్నాను. 17 నెలల పాలనలో ఇప్పటికీ ఎటువంటి భేదభాదాలు లేకుండా అందరినీ ఒక తాటి మీద తీసుకెళ్తున్నారా? ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ నేపథ్యంలో ఏవైనా కూడా ఇంకా పొలిపొచ్చులు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవండి. ఎక్కడైనా ఏ పార్టీ చిన్న చిన్న ఉంటాయి. ఖచ్చితంగా ఎక్కడైనా సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. అవన్నీ కూడా సర్దుకొని మరి అవన్నీ కూడా త్వరలోనే ఒక సమన్వయ కమిటీ మీటింగ్ కూడా పెడతాను. అలాగే 3 పార్టీల నుంచి కూడా ఒక కమిటీ కూడా వేస్తాను. కమిటీ వేసి ఎక్కడ పొరపాటు లేకుండా 3 పార్టీలను కూడా ముందుకు తీసుకెళ్తారని తెలియజేస్తున్నాను. చూస్తే కనుక బామిని వేదిక జరిగినటువంటి 3.0 టీచర్స్ అదేవిధంగా పేరెంట్స్ మెగా సమావేశం మాత్రం సక్సెస్ అయింది. హైపర్ సెన్సిటివ్ జోన్గా చెప్పుకున్నటువంటి మావోయిస్టు ప్రాబల్యత ప్రాంతాల్లో ఈ కార్యక్రమం పెట్టడం, అది రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు విద్యాశాఖ మంత్రి హాజరు కావడం, ఈ పరిణామాలన్నీ కూడా పాలకొండ ముఖ చిత్రం మారేందుకు ఈ పర్యటన ఎంతకన్నా దోహదపడుతుంది. ఈ ప్రాంతం అభివృద్ధి కోసం అవసరమైనటువంటి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా కలిసి మాత్రం విన్నవించుకోవడం జరిగింది. కాకపోతే ఒక జనసేన పార్టీ ఎమ్మెల్యేగా తమ పార్టీ అధినేత కనుక ఈ సమావేశంలో వచ్చి ఉండుంటే జనసేన పార్టీతో పాటు బీజేపీ, టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం ఉండేది. త్వరలో పవన్ కళ్యాణ్ పర్యటన కూడా పాలకొండలో ఉన్న నేపథ్యంలో పాలకొండకు మాత్రం మహర్దశ వచ్చే రోజులు ఉన్నాయని చెప్పేసి ఆయన ఆశాభావం వ్యక్తుంది. మరి ఈ తరుణంలో ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన కనుక పాలకొండలో జరిగితే పాలకొండకి ఎటువంటి నిధులు వెలువెత్తుతాయి, ఎటువంటి అభివృద్ధి దిశగా అడుగులేస్తుంది అనే విషయం వేచి చూడాల్సిందే. పాలకొండ నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, చంటిల్తో సత్యం.